పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. రాత్రంతయు కూడా నా ప్రభా సుఖమైన నిద్ర, చురుకైన మెలకువను అనుగ్రహించి, వేకువనే మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం నాయన. మాట్లాడబోచున్న మీ దాసరాల్ని మీ బలం ద్వారా మీరు నాయన మీ ఆత్మ ద్వారా మీ కృప ద్వారా మాట్లాడుచున్న మాటలను నాయనా వినుటకు వినగల చెవి మనస్సును మీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించండి. మీ దాసులకు ప్రభ మీరేదైతే బయలుపరచబోచున్నారో ఆ మాటలను మేము శ్రద్ధగా వినుట్లో ప్రభ వినుటే కాదు నాయన మా హృదయాల్లో భద్రపరచుకునిటే కాదు కానీ నాయన వాక్యానుసారమైన జీవితాన్ని చూపించి నాయన అలాగే నా ప్రభ అనేకులకు నాయన మిమ్మల్ని పోలి నడుచుకొని మీ కుమార్తెలుగా కుమారులంగా జీవించే కృపను నాయన మీ సన్నిధిలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా నాయన. ప్రతిదినం కూడా ప్రభా మరి నాయన మీ సేవకుల ద్వారా వర్తమానాలు అందిస్తూ ఉండగా విని విడిచిపెట్టు వారం కాక నాయన మీ సన్నిధానంలో ప్రతి దినం మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రతి క్షణం ప్రభా మమ్మల్ని మేము నాయన మీ వాక్యపు వెలుగులో నాయన అనుక్షణం కూడా నాయన అనుసరిస్తూ మీ నామానికి మహిమకరముగా ఉండునట్లుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నా నాయన. అయా మీ దాసురాలు చెప్పబోచున్న మాటలు నాయన ఆత్మ ద్వారా పలుకుచున్న మాటలను నాయన మా హృదయాల్లో గుచ్చబడిన ప్రభ వాక్యాన్ని ప్రభ నీరు కట్టి ఫలింప చేసి ఆత్మ ద్వారా చెప్పుచున్న ప్రతి ఒక్క మాటను మేము వినుటకు వినగల మనసును దయచేసి మీ దాసరాలను బలపరచమని ప్రతి ఒక్కరం కూడా నాయన శ్రద్ధగా వినుటకు మీ కృపను అనుగ్రహించమని నాయన గూగుల్ మీట్లో ఇంకా అందరూ సకాలంలో జాయిన్ అవుట్లో కృప చూపించమని ఏ సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా మీ మహిమ చేత నింపమని మీ దాసురాలను బలపరచమని మా కొరకై తిరిగి రానయున్న యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన ఆంటీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ముందున్న సమయాన్ని హెప్సీ బక్కకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామంలో ఈ యొక్క గూగుల్ మీట్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల వేళలో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు. తర్వాత అలాగే మరి ఈ యొక్క నిసి ప్రవచనాత్మక ఫౌండేషన్ నిర్వాహకులైనటువంటి రాజేష్ బ్రదర్, వారి ఫ్యామిలీ, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనం దేవుని వందనాలండి. సో దేవుని వాక్యంలోకి మనం వెళ్ళే ముందుగా చిన్న ఒక ఉపమానాన్ని తెలియజేస్తాం. తదుపరి మనం చిన్న వాక్యాన్ని విందాము. సో ఒక రాజుగారు తన యొక్క మంత్రిని పిలిచాడు. మంత్రి, మన దేశంలో ఎన్ని రకాల మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, ఒకసారి పరిశీలన చేసి నాకు ఒక నెల రోజుల్లో నువ్వు టైం తీసుకొని చెప్పాలి అని చెప్పేసి రాజుగారు మంత్రి గారికి సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు రాజుగారు, సరే రాజా, మీ ఆజ్ఞను నేను పాటిస్తాను అని చెప్పి మంత్రి దేశం అంతా పరిశీలన చేయడం ఆరంభించాడు. దేశం అంతటా ఆయా ప్లేసెస్కి వెళ్తూ మనుషులేంటో మనస్తత్వాలు ఎలా ఉంటాయో అని చెప్పేసి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళడం, మనిషి యొక్క తత్వం ఏంటి అని ప్రతి మనిషితో మాట్లాడుతున్నప్పుడు గ్రహించడం ఆరంభించాడు. అలా గ్రహించి నెల రోజులు కూడా దేశం అంతటా తిరిగాడు. నెల రోజులు తనకు అప్పగించబడినటువంటి టైం అయిపోయిన తర్వాత తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చాడు మంత్రి. వచ్చిన తర్వాత అప్పుడు మంత్రిని రాజు అడిగాడు, మంత్రి నేను చెప్పిన పని ఏం చేస్తావు, అయిపోయిందా, క్లోజ్ అయిందా అని. అప్పుడు మంత్రి చెప్పాడు, రాజా క్లోజ్ చేశాను, మీరు చెప్పిన పని పూర్తయిపోయింది అని. సరే అయితే మరి ఒక సభ ఏర్పాటు చేస్తాను, సభలో నువ్వు నాకు ఆ విషయాన్ని తెలియచేయాలి అని చెప్పేసి ఉన్నటువంటి అధికారులు అందరినీ పిలిచాడు. అందరు కూర్చొని ఉండగా రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అప్పుడు మంత్రిని పిలిచి, మంత్రి, మరి మన దేశంలో ఎన్ని రకాల మనస్తత్వం కలిగిన ప్రజలు ఉన్నారో నేను కనుక్కోమని నీకు టైం ఇచ్చాను, ఆ టైం అయిపోయింది. సో ఒకసారి మాకు తెలియచేస్తే దాన్ని మేమందరం కూడా జాగ్రత్తగా వింటాం, తెలుసుకుంటామని చెప్పేసి రాజుగారు మంత్రి గారికి అన్నప్పుడు సరే అని చెప్పి మంత్రి గారు 3 బొమ్మలను రాజుగారి దగ్గరికి పట్టుకొని వచ్చారు. 3 బొమ్మలను అలా పట్టుకొని వచ్చిన తర్వాత ఒక బొమ్మను రాజుగారి ముందు పెట్టాడనమాట. పెట్టి రాజుగారి ముందు
ఆ బొమ్మ యొక్క చెవిలో ఆ బొమ్మ యొక్క చెవిలో ఒక హోల్ ఉంది. ఆ హోలును హోల్‌లో ఒక పుల్ల పెట్టాడనమాట పుల్ల. ఆ పుల్ల పెట్టి మరలా ఇంకొక చెవిలోకి ఇంకొక హోల్ ఉందనమాట. ఆ పుల్లను పెట్టినప్పుడు ఒక చెవిలోకి వెళ్ళినటువంటి ఆ పుల్ల రెండో చెవి హోల్ నుంచి బయటకొచ్చింది. అప్పుడు రాజుగారికి ఆ బొమ్మను చూపిచ్చి, "రాజా, మన దేశంలో ఎన్ని రకాల మనస్తత్వం కలిగిన ప్రజలున్నారో తెలుసుకోమన్నారు కదా! నేను పరిశీలన చేసినప్పుడు నాకు మొదటి రకం మనస్తత్వం కలిగిన వారు కనిపించారు. దానికి సాదృశ్యమే ఈ బొమ్మ" అని చెప్పాడు. ఏంటి అంటే, ఆ యొక్క చెవులో హోలుంది. ఆ హోల్‌లో నుంచి ఇంకొక హోల్‌లోనికి పుల్లను పెడితే అది బయటకొచ్చింది. అంటే రాజా, మన దేశంలో చాలా మంది ప్రజలు చెప్తున్నటువంటి ప్రతి మాటను వింటారు కానీ, ఒక చెవితో విని, ఇంకొక చెవితో వదిలేస్తారు రాజా. ఇది మొదటి రకం మనస్తత్వం కలిగిన ప్రజలు అని జెప్పాడు. అవునా! ఓకే మంత్రి అని జెప్పేసి రాజుగారు చెప్పారు. తర్వాత రెండో బొమ్మను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత రెండో బొమ్మకి హోలుంది. ఆ హోలు చెవిలో నుండి ఒక హోలు కడుపులోనికి లోపలికెళ్ళిపోయిందనమాట. అప్పుడు ఆ పుల్లను తీసుకొని పెట్టినప్పుడు హోల్ చెవిలోంచి కడుపులోకెళ్ళిపోయింది. రాజు రాజుగారికి జెప్పాడు, "రాజా, ఈ బొమ్మను చూస్తే మీకేం అర్థమైంది?" అని అడిగాడు. అప్పుడు రాజు చెప్పాడు, చెవిలో నుంచి కడుపులోకి వెళ్ళిపోయింది మంత్రి. ఏంటి అర్థం చెప్పు నువ్వే" అనన్నాడు. అంటే రాజా, మన దేశంలో రెండవ రకమైన మనస్తత్వం కలిగిన ప్రజలున్నారు. వారు చెవితో వింటారు, హృదయంలో దాచుకుంటారు రాజా అని జెప్పాడు. ఒకళ్ళేమో ఒక చెవితో వింటారు. ఇంకొక చెవితో వదిలేస్తారు. వీరు ఒక రకం మనస్తత్వం కలిగిన వారు. రెండో రకం మనస్తత్వం కలిగిన వారు ఎవరు అంటే, చెవితో వింటారు. విన్నటువంటి ఆ మాటలను హృదయంలో దాచుకునే వాళ్ళు ఉన్నారు మహారాజా అని చెప్పాడన్నమాట. సరే. మూడో బొమ్మను తీసుకున్నాడు. తీసుకున్న తదుపరి మూడో బొమ్మకు ఆహ్, ఏముందంటే ఒక చెవులో హోలుంది. చెవిలో నుంచి హోలు నోట్లోంచి బయటకొచ్చింది. నోట్లోంచి ఒక హోలుందన్నమాట. అలా ఆ మూడో బొమ్మను తీసుకొని ఆ హోల్‌లో పుల్లబెడితే ఆ పుల్ల నోట్లోంచి బయటికి వచ్చింది. అప్పుడు రాజుగారికి చెప్పాడు మంత్రి, "రాజా, మన దేశంలో మూడవ రకం మనస్తత్వం కలిగిన ప్రజలున్నారు. వారు ఎవరు అంటే చెవితో వింటారు, నోటితో బయటికి వదిలేస్తారు" అని చెప్పాడు. సో, ఇప్పుడు నేను ఈ విషయం, ఈ ఉపమానము ఎందుకు చెప్పానో మీ అందరికి అర్థమై ఉంటది. చాలా సార్లు మనము దేవుని మాటలను ప్రతిరోజు ఈ గూగుల్ మీట్ ద్వారా చాలా మంది వింటూ ఉన్నాం. చాలా శ్రేష్టమైనటువంటి సందేశాలు ఆయా ప్లేసెస్ నుండి ఎందరో జాయిన్ అయ్యి దేవుని సేవకులైన వారు తమ సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. మరి ఒక చెవితో విని, ఒక చెవితో వదిలిపెట్టే వ్యక్తుల్లాగున్నారా? ఒక చెవితో విని హృదయంలో దాచుకొని వాక్య ప్రకారం జీవించే వారిగా ఉన్నారా? మరి చెవితో విన్నటువంటి వాక్యాన్ని ఇతరులతో పంచుకునేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నీవున్నావా? నువ్వు ఏ రకం మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నావు? ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తే నీ వలన దేవునికి ఉపయోగం ఉండదు. నీ వలన ఈ యొక్క నీ కుటుంబానికి గాని, నీ సంఘానికి గాని ఏమి ఉపయోగం ఉండదు. కానీ నీవు దేవుని మాటలు విని హృదయంలో భద్రం చేసుకొని దేవుని వాక్య ప్రకారం జీవిస్తే దీవించబడతావు. దేవుని మాటలు విన్నటువంటి దేవుని మాటలను ఇతరులతో పంచుకున్నప్పుడు నీ ద్వారా ఇతరులు కూడా రక్షణలోనికి నడిపించబడతారు. కనుక దేవుని మాటలు ఎన్నో విషయాలు, చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను ఈ గూగుల్ మీట్‌లో మీరు ప్రతిరోజు వింటున్నారు. మరి విన్నటువంటి మాటల ప్రకారం జీవిస్తున్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం ఎంతో శ్రేష్టమైనదండి, విలువైనది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా విన్నటువంటి ప్రతి మాటను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదం మీద కూర్చొని యేసు ప్రభువారు చెప్తున్న ప్రతి మాటను తన హృదయంలో భద్రం చేసుకొని దాన్ని తలపోసుకుంటూ ఉందంట. మరి దేవుని మాటలను మనం వింటూ ఉన్నాం. వాటిని హృదయంలో భద్రం చేసుకుంటున్నామా లేదా? విన్నటువంటి వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు వాక్య ప్రకారమే జీవించడానికి తీర్మానము తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ, కృప, కనికరం కలిగిన నా ప్రియమైన పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీ ఘనమైన నామాన్ని కీర్తిస్తున్నాం ప్రభువా. నాయనా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, గొప్పవాడవు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవు, అద్వితీయుడవు, సత్యవంతుడైన దేవుడవు ప్రభువా.
మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆ గొప్ప అత్యున్నత సింహాసనంపై మీరు ఆసీనులుగా ఉండి, దేవా నిత్యము దూతగణముల చేత మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నాయన నిత్యము ఆరాధించబడుతున్న దేవునిగా మీరున్నందుకై మీ స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన. దేవుళ్లకు దేవుడవు ప్రభువ. నీలాంటి వారు, మీకు సాటి అయిన వారు, మీతో సమమైన వారు ఎవరున్నారు ప్రభువ? దేవా, గొప్ప దేవుడైనటువంటి నిన్ను నా దేవునిగా, మా దేవునిగా గుర్తెరిగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు. అయ్యా, గడిచిన గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మీకు వందనాలు. మంచి నిద్రనిచ్చి మరొక రోజును మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మా జీవితాల్లో చాలిన దేవునిగా ఉన్నందుకై వందనాలు. ప్రతి పరిస్థితిలో విడువక నీ కృపను మా పట్ల అపరిమితంగా కనపరుస్తున్నందుకై వందనాలు. అయ్యా, ప్రతి దినము నూతనముగా ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పట్ల మీరు చూపిస్తున్న మీ దయను బట్టి మీకు వందనాలు. ఈ రోజు మేము ఇలా ఉన్నాము అంటే అది కేవలం నీ ప్రేమ ద్వారా మాత్రమే, నీ కృప ద్వారా మాత్రమే. అందుకే మన ఉదయకాల వేళలో ఈ గూగుల్ మీట్ లో ప్రభువా అయా తండ్రి ఈ విధంగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన అవకాశం కానీ స్తోత్రాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి కృప చూపించారు. మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. మాకు అందరికి వినగలిగే చెవులను దయచి, గ్రహించగలిగే హృదయాన్ని దయచి, వాక్యం వినడమే కాదు కానీ వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయి. యాకోబు భక్తుడు చెప్పినట్టుగా మీరు వాక్యం వినివారు మాత్రమే ఉండి దాన్ని అనుసరించి నడుచుకోనకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అని మీ వాక్యం చెప్తుంది. అలా మేము ఉండకుండా వాక్యం అనుసరించి నడిచే జీవితాన్ని అందరం కూడా కలిగి ఉంటకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీకు వందనాలు చెల్లించుకుంటూ అయా తండ్రి ప్రభు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అయా తండ్రి సమస్తం మీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. మరొకసారి దేవుని నామునపై మహిమను చెల్లిస్తూ ఉన్నాను. సో ఈరోజు మనము సహవాసం గురించి నేర్చుకుంటామండి. సహవాసం గురించి. సహవాసము అనగా ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తాం. సహవాసము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందిన వారందరినీ కలిపి సంఘము అంటారు. విశ్వాసుల సమూహమే సంఘం. మారు మనసు పొందిన విశ్వాసుల మధ్య ఉండే సంబంధాన్ని సహవాసము అని అంటారు. మారు మనసు పొందిన విశ్వాసుల మధ్య ఉండే సంబంధాన్ని సహవాసం అని అంటారు. ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రతి ఆదివారం విశ్వాసులందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. విశ్వాసి తన జీవితంలో జరిగిన రక్షణ కార్యాన్ని గురించి సాక్ష్యమిస్తూ బాప్తిసం తీసుకోవాలి. ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసంలోను ప్రతి విశ్వాసి పాలు పంపులు పొందాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంఘములోనే జరుగుతాయి. సహవాసములో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఈరోజు మనము నేర్చుకుంటాం. సహవాసము అంటే మారు మనసు పొందిన వ్యక్తుల మధ్య ఉండే సంబంధమే సహవాసం. రక్షించబడినటువంటి నీవు ఒక సంఘములోకి చేర్చబడిన తర్వాత రక్షింపబడినటువంటి వ్యక్తుల మధ్య ఉండే సంబంధమే సహవాసం. నీవు ఒక కుటుంబంగా ఉన్నావు. నీ కుటుంబమే ఒక చిన్న పరలోకం వంటిది. రక్షించబడినటువంటి నీవు సంఘం అనేటువంటి ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క సంఘానికి నువ్వు వెళ్తున్నప్పుడు సంఘములో ఒదిగిపోయి సంఘములో కలిసిపోయి నీవు నివసిస్తున్నప్పుడే దాన్ని సహవాసం అని అంటారు. సహవాసంలో కొన్ని రకాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏ రకము ఏమిటి అని చూస్తే సహవాసంలో రెండు రకాలు ఉన్నాయండి. ఏంటి అంటే దేవునితో సహవాసం. మొట్టమొదటిగా దేవునితో సహవాసము మనం కలిగి ఉండాలి. దేవునితో సహవాసము చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యం. లోకంలో మనుషులతో సహవాసము చేయాలి అంటే మనుషులు అర్హతలు చూస్తారు. మనుషులు నేనున్నాను, ఒకవేళ ఉదాహరణకు నేను సహవాసం చేయాలంటే నా ఏజ్ వాళ్ళతోనే సహవాసం చేస్తాను. లేకపోతే నాలాగా
కొంచెం మిడిలో ఉన్నటువంటి ఫ్యామిలీతోని సహవాసం చేయగలను. ఉన్నతమైనటువంటి ధనవంతులతో సహవాసం చేయాలి అంటే సహవాసాన్ని చేయలేం. సహవాసము అనేది దేవునితో రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి దేవునితో సహవాసము కలిగి ఉండాలి. గొప్ప దేవుడండి. నీవు నేను సేవించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ధనవంతుడు. ఆయన అందరికంటే అన్నిటికంటే పైనున్నవాడు. మనుషులైతే సహవాసం చేయాలంటే అర్హతలు చూస్తారు కానీ దేవుడు నీతో సహవాసం చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుండి 22, 23 వచనాలు మనం చూస్తే ఒకసారి ఆ మాటను మనం తీద్దామండి. ఆదికాండము 5వ అధ్యాయము 22, 23 వచనాలను మనము చూద్దాం. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినముల అన్నియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఓకే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూడగలం. అతని పేరు హనోకు. హనోకు దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు. రక్షించబడినటువంటి విశ్వాసిగా నీ సహవాసం ఎప్పుడు కూడా దేవుడితోనే అయ్యి ఉండాలి. దేవుడితో లీనమైపోయి ఉండాలి. ప్రతి విషయంను నువ్వు దేవునితో షేర్ చేసుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునితో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. దేవునితో రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి దేవునితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈనాడు రక్షించబడినటువంటి వారు దేవునితో సహవాసాన్ని పక్కన పెట్టి చాలాసార్లు ఎక్కువ దేనితో టైం స్పెండ్ చేస్తున్నారు అని మనం చూస్తే చాలా మంది ఈ రోజున ఫోన్లతో టైం స్పెండ్ చేసేవారు ఉన్నారు. మరి కొంతమంది టీవీలతో టైం స్పెండ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి టైంను రక్షించబడిన నీవు మొట్టమొదటిగా ఎప్పుడు కూడా ఎక్కువగా దేవునితో సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకుండా మనుషులతో సహవాసం చేస్తే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకుండా లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే అది ఎప్పటికీ కూడా నష్టమే, ఇబ్బందే. లోకములో ఎవ్వరు నమ్మదగిన వారు కారండి. నీవు నేను సేవించే మన దేవుడు నమ్మదగిన వ్యక్తి. ఆయన మనను స్నేహితులుగా పిలిచాడు. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. మన దగ్గర చెప్పుకోదగినటువంటి అర్హతలు ఏమి లేవు, టాలెంట్స్ ఏమి లేవు, చెప్పుకోదగినటువంటి పేరు పలుకుబడి అటువంటివి ఏమి లేవు. కానీ గొప్ప దేవుడు ఈ సమస్త సృష్టిని తన యొక్క మహత్తు గల మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు. ఆయన యొక్క మాటలోని ఎంతో శక్తి ఉంది. ఆయన ఎంతో శక్తిమంతుడై బలము కలిగినటువంటి దేవుడై ఉండి ఆయన నీతో నాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నీ సహవాసం ఎవరితో? దేవునితో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో హనోకు దేవునితో దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మరణం చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తులు బైబిల్లో ఇద్దరు ఉన్నారండి, హనోకు అలాగే ఏలియా. మొదటి యొక్క వ్యక్తి ఎవరు అంటే హనోకే. ఎందుకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు అంటే దేవుడితో అంత సహవాసం చేశాడు, దేవునిలో అంతగా లీనమైపోయాడు. రక్షించబడినటువంటి నీవు నేను దేవుడు మన లోకము నుండి పాపము నుండి రక్షించి తన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. అయితే ఎక్కువగా మనం ఆయనతో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క లక్షణాలు మనలో పూర్తిగా అలవర్చబడతాయి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను నీకు చెప్తాను అని అంటారు. స్నేహితులు, మనము సహవాసం చేసే వ్యక్తులు ఎవరో తెలిస్తే వాళ్ళని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో చెప్పవచ్చు. అంటే నీవు దేవునితో సహవాసం చేస్తే నీవు దేవునిలాగా దేవుని యొక్క పోలికలోకి మార్చబడతావు. నీవు దేవునిలో ఉన్నటువంటి దీనత్వం, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి తగ్గింపు స్థితి, దేవునికి కలిగినటువంటి ఆ మనసు నీకు సంపూర్ణంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు నీకు ఏది కొదువ చేయడండి.
ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఏది దాపరికాలు ఉండవు. ప్రతిదీ షేర్ చేసుకుంటారు. నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు దేవునికి మధ్య కూడా ఏది కూడా దేవుడు దాచడు. అందుకే దేవుడు సొదొమ గుమర్రా ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ దేవుడు అబ్రహాం దగ్గరకొచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అబ్రహాం దేవుడు దూతలు నా స్నేహితుడైనటువంటి అబ్రహామునకు ఈ విషయాన్ని నేను చెప్పకుండా దాచేదనా అంటాడు. అంటే దేవుడు స్నేహితుడిగా ఉన్నటువంటి అబ్రహాముకు జరగబోయే సంగతిని తెలియచేశాడండి. దేవునితో నువ్వు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏది కూడా నీకు మరుగు చేయడు. ప్రతి విషయాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. మొట్టమొదటిగా ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోటలో ఉంచి ప్రతి ఉదయము సాయంత్రం చల్లపూట వాళ్ళ దగ్గరికి వచ్చి వారితో సహవాసాన్ని కలిగి ఉండేవాడు. దేవుడు ఈ భూమి మీద మనుషులమైన మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే మనతో సహవాసం చేయడానికి. నీవు నేను దేవునికి ఎంతో అమూల్యమైన వారం, ఎంతో శ్రేష్టమైనటువంటి వారం. గొప్ప దేవుడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయన సజీవుడైన దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు. అటువంటి ఆయన కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము, నీటి మీద తేలాడే బుడగలాంటి ఈ మంటి పురుగులమైనటువంటి నిన్ను నన్ను ప్రేమించి నాతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆదాము హవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయారు. అలా దూరం అయిపోతూ వచ్చినటువంటి ఆ ఆదాము సంతతి నుండి వచ్చిన మనందరం కూడా దేవునికి దూరం అయిపోయాం. పాపములకు దగ్గరైపోయాం, సాతానికి దగ్గరైపోయాం. అలా పాపములో ఉండి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో మనం ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు గడిచినటువంటి 2024 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి వచ్చి దూరం అయిపోయినటువంటి మనలను తిరిగి ఆయనతో సహవాసంలోకి చేర్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని కాచి ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగి తిరిగి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. తిరిగి మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. తిరిగి ఆయనతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. మరి ఇంతకీ దేవుడు నీతో సహవాసం చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మరి నీ దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సో ఈ మాటలు చెప్తున్నటువంటి నేను చెప్పగలనండి, నా బెస్ట్ ఫ్రెండ్ నా యేసయ్య. రక్షించబడిన తర్వాత ఎప్పుడైతే రక్షించబడ్డానో ఆ రోజు నుంచి ఇప్పటికీ ప్రతి విషయం దేవునితో షేర్ చేసుకుంటాను. నేను గర్వంగా చెప్పగలనండి, నా బెస్ట్ ఫ్రెండ్ అందరికంటే నాకు ప్రాముఖ్యమైన వ్యక్తి నా యేసయ్య. ఎందుకంటే అంత గొప్ప దేవుడు నాతో సహవాసం చేస్తుంటే నేను ఆయనతో సహవాసం చేయడంలో ఎంత గొప్ప ఆనందం ఉందో, ఎంత గొప్ప సంతోషం ఉందో ఆయనతో సహవాసం చేస్తుంటే. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలండి. మనం రక్షించబడినటువంటి విశ్వాసిగా నీ సహవాసం దేవుడితోనా లోకంతోనా? సహవాసంలో రెండవ రకం ఏమిటి అంటే తోటి విశ్వాసులతో సహవాసాన్ని నీవు కలిగి ఉండాలి. తోటి విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకసారి ఒక మాటను మనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం తీసిన వారు చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. సంతోషము పరిపూర్ణమవుటకై మీ సంగతులను వ్రాయిచున్నాము. మన సహవాసం మొట్టమొదటిగా దేవుడితో సహవాసం చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా రక్షించబడినటువంటి నీవు తోటి విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము సహవాసాన్ని దేవునితో కలిగి ఉండాలి. నెక్స్ట్, నీవు ఏ సంఘములో అయితే రక్షించబడి ప్రభు నిన్ను ఏ సంఘంలో అయితే తన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడో ఆ సంఘములో నీ తోటి విశ్వాసులతో నీవు సహవాసాన్ని కలిగి ఉండాలి. చాలా సంఘాలలో జరిగే విషయం ఏమిటి అంటే ఆదివారం రోజున లేకపోతే వారకుడికల్లో చర్చికి వెళ్తాము.
చర్చికి వెళ్ళిన తర్వాత చర్చి అయిపోయిన వెంటనే ఇంకా చాలా మంది టైం చూస్తా ఉంటారు. ఇంకెప్పుడు ముగిస్తారు పాస్టర్ గారు. తొందరగా ముగిస్తే ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని చూస్తా ఉంటారు. అయితే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహ్, దేవుని సన్నిధికి వచ్చినటువంటి తోటి విశ్వాసులతో సహవాసాన్ని నీవు కలిగి ఉండాలి. చర్చి అయిపోయిన తర్వాత నీ తోటి విశ్వాసిని కలిసి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ప్రేమతో పలకరించాలి. వాళ్ళ యొక్క కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో ఒకరినొకరు మాట్లాడుకుంటూ తెలియచేసుకోవాలి. తెలియచేసుకోవాలి. తోటి విశ్వాసులతో సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉండాలి. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే ఈనాడు ఒకే సంఘానికి వెళ్తున్నారు. ఒకే శరీరంలో, ఒకే రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. కానీ తోటి విశ్వాసులతో సత్సంబంధాలు కరువైపోయాయి. చాలా మంది ఈ రోజున తోటి విశ్వాసులతో మాట్లాడడానికి సమయం లేదు. బిజీ, 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 బిజీ. తోటి విశ్వాసులతో నువ్వు సత్సంబంధాన్ని కలిగినప్పుడు మరింతగా దేవుళ్ళు నువ్వు బలపడగలుగుతావు. తోటి విశ్వాసులతో సహవాసం చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా వాళ్ళతో తోటి విశ్వాసులతో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉంటావో అప్పుడు మరింతగా నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి, వారి ప్రార్థన అవసరతలు, వారి పరిస్థితులు నువ్వు తెలుసుకుంటావు. వారి కొరకు మరింతగా ప్రార్థన చేయగలుగుతావు. ఒకరినొకరు మాట్లాడుకోవడానికి, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అని వందనాలకు చాలా మంది పైకి వందనాలు చెప్పుకుంటారు కానీ లోపల హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి వందనాలు చెప్పుకుంటా ఉంటారు. అలాంటి తత్వం ఉండకూడదండి సహవాసం. తోటి విశ్వాసులతో రక్షించబడినటువంటి నీవు సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఒక కుటుంబం. దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి 4, 5 నీకు చిన్న కుటుంబం. కానీ సంఘం అనేది ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనందరం ఒక అవయవములై ఉన్నాము. అవయవములు. మరి ప్రతి నీ శరీరంలో ఉన్నటువంటి నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అలాగే నీ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విషయం తోటి విశ్వాసులను ప్రేమించే వ్యక్తిగా వారి యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరింతగా నువ్వు దేవుళ్ళు బలపడతావు, దీవించబడతావు. మనము మరొక మాటను చదువుకుందాం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందామండి. 2వ అధ్యాయము 22 నేను రెఫరెన్స్ తప్పుగా చెప్పానండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని తీసిన వారు చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఓకే. మనం చదువుకున్నటువంటి మాటలు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఒక ఆదివారమే ఆరాధనకు వెళ్ళి రావడం కాదు. రక్షించబడినటువంటి నీవు తోటి విశ్వాసులతో నీ సత్సంబంధం బలపడాలి అంటే
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. సహవాసంలో మరింతగా నువ్వు బలపడాలి అంటే సమాజముగా కూడుట మానకూడదు. వారకుడికలు దేవుని సంఘములో ఏ కూడికలైతే ఉన్నాయో వాటన్నిటికి నువ్వు ఖచ్చితంగా అటెండ్ అయినప్పుడు మరింతగా నీవు దేవునిలో బలపడతావు. మరింతగా నీవు బలపడుతూ ఇతరులను పురుకొల్పే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం. ఆనందముతోనూ నిష్కపట హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఓకే. వారు ఆనాడు ఉన్నటువంటి ఆది సంఘము ఆనందంతో ఉన్నారట. ఎలా ఉన్నారు? ఆనందంతో నిష్కపటమైనటువంటి మనసుతో ఉన్నారు. నిష్కపటమైనటువంటి మనసుతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసులతో ఎలా ఉండాలి అంటే నిష్కపటమైన హృదయముతో ఉండాలి. ఆనందముతో నీవు సంఘములో ఉండాలి. నీ తోటి విశ్వాసుల ఎడల నీవు ప్రేమ కలిగి ఉండాలి. ఆనందంతో ఉండాలి. నిష్కపటమైన మనసు, కల్మషం లేని మనసుతో నీవు నీ తోటి విశ్వాసులను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఇది అండి. అలాగే సహవాసం ఎందుకు అనే విషయాన్ని మనం చూద్దాం. మూడవదిగా సహవాసము ఎందుకు అంటే దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు సహవాసాన్ని కలిగి ఉండాలని. మనం చదువుకున్న మాట ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 చదువుకున్నాం కదా. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు అనే మాటను చూస్తాం. ఇది దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. సమాజంగా కూడుట మీరు మానవద్దు అని. మరింతగా దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆ దినం సమీపిస్తుంది గనుక మరి ఆ దినం సమీపించినప్పుడు దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే మరింతగా దేవునికి సమీపస్తులుగా ఉండాలి అంటే మరింత ఎక్కువగా సమాజంగా కూడుకొని కలిసి ప్రార్థన చేయాలి. దేవునిలో మరింతగా మనం బలపడాలి. దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు సమాజంగా కూడుకోవాలని. మరి సమాజంగా కూడుకునే విషయాలలో ఎంత నిర్లక్ష్యంగా ఈనాటి సంఘం ఉందో కదా. ఆదివారం మేము చర్చి నిండా విశ్వాసులు ఉంటారు. వారకుడికులకు వచ్చేసరికి చాలా కొద్ది మంది. అలా ఉంటే దేవుడి ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నట్టేనా? దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తారండి. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నువ్వు నెరవేరుస్తావు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సమాజముగా కూడుట మానవద్దు. చర్చిలో నిర్వహించబడుతున్నటువంటి ఫాస్టింగ్ ప్రేయర్స్, స్త్రీల కూడికలు, అలాగే బైబిల్ స్టడీస్, మరి వాటన్నిటికీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా హాజరవ్వాలి. దేవుడి ఆజ్ఞను మనము దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నెరవేరుస్తాం. అలాగే ఇంకా ఎందుకు సహవాసం చేయాలి అనే విషయాన్ని మనం చూస్తే కలిసి దేవుణ్ణి స్తుతించడానికి సహవాసం చేయాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. వీరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. సహవాసం ఎందుకు అంటే సహవాసంలో నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క బోధలో ఉంటావు, సహవాసంలో ఉంటావు, రొట్టె విరుచుటలో ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉన్నారు ఆనాడు ఆది సంఘం. కలిసి నువ్వు దేవుని స్తుతించడానికి, కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి నీకు సహవాసం ఎంతో అవసరం. ఇంకా సహవాసం ఎందుకు అనేది మాట మనం చూస్తే మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఓకే, చాలు. ఎందుకు సహవాసం అంటే ఆదరణ సహవాసంలో ఉందండి. ఆదరణ ఉంది. ఒకరినొకరు బలపరుచుకోవడం సహవాసంలో ఉంది. ఒకరినొకరు పురుకొల్పుకోవడం సహవాసంలో ఉంది. ఆదరించుకొనుడి అనే మాట మనం చూస్తాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆదరణ ఉందండి సహవాసంలో నీవు ఉంటే. ఇంకా సహవాసం ఎందుకు అని మనం చూస్తే
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28, 29 వచనాలను చదువుదాం. 28, 29 వచనాలు. వారిలో అగబు అనునొకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయాలో కాపురమునున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. ఓకే. ఎందుకు సహవాసం అంటే, సహవాసంలో ఉన్నప్పుడు సమస్యలు, ఇబ్బందులు మనం సహవాసంలో ఉన్న వారితో పంచుకుంటాం. అందుకే మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసం ఎందుకు అనే దాంట్లో 4వ అంశం ఏమిటి అంటే, సమస్యలు, ఇబ్బందులు మనం మన తోటి విశ్వాసులతో పంచుకుంటాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటలో అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. సహవాసములో ఉంటే ఖచ్చితంగా నీవు నీ తోటి విశ్వాసులకు సహాయము చేయాలి. ఇంకా ఎందుకు మనము సహవాసాన్ని కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తే, పరిచర్య అభివృద్ధి పొందాలి అంటే సహవాసం ఎంతో అవసరం అండి. పరిచర్య అభివృద్ధి కొరకు సహవాసం ఎంతో అవసరం. ఈనాడు సంఘాలు ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా సంఘాలు అభివృద్ధి పొందట్లేదు. కారణం ఏమిటి అంటే, ప్రతి విశ్వాసి ఏమనుకుంటున్నారు అంటే, సువార్త చెప్పడం మా పని కాదు, చర్చిలో ఏదైనా పనులుంటే పరిచర్య చేయడం మాది కాదు, సేవకుడు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళదే పని. మాకు మా డ్యూటీస్ ఉన్నాయి, మేము మా బిజీలో మేము ఉంటున్నాం, సేవకుడు చూసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులని ఏ విశ్వాసి కూడా సంఘం విషయమై శ్రద్ధ వహించడంలా. అందుకే సంఘాలు అభివృద్ధి చెందడం లేదు. సంఘములో ప్రతి విశ్వాసికి బాధ్యత ఉంది. సంఘము ఒక కుటుంబం. నీ కుటుంబంలో నీకు తల్లిగా ఒక బాధ్యత ఉంది, తండ్రిగా నీకు ఒక బాధ్యత ఉంది, పిల్లలుగా మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి. మరి సంఘంలో కూడా నీకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. రక్షించబడిన విశ్వాసిగా పరిచర్య అభివృద్ధి చెందాలి అంటే, నూతనాత్మలు సంఘంలోకి రావాలి అంటే, వస్తున్న వారు బలపడాలి అంటే, మరి నీ వంతు పాత్ర దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పరిచర్య అభివృద్ధి చెందాలి అంటే నీకు దేవుడు బాధ్యత ఇచ్చాడు. మరి ఆ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావా? రక్షించబడినటువంటి విశ్వాసిగా పరిచర్య అభివృద్ధి చెందాలి అంటే నువ్వు నాటినటువంటి సంఘములో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. పరిచర్య అభివృద్ధి పొందాలి అంటే సహవాసం ఎంతో అవసరం. సహవాసంలో నీవు ఉంటే, నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే నీ యొక్క సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇంకా సహవాసం ఎందుకు అవసరం అనే మాటను మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఓకే, చాలమ్మా. సహవాసం ఎందుకు అవసరం? రక్షించబడినటువంటి విశ్వాసి సంఘంలో సహవాసంలో ఉన్నప్పుడు ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సహవాసం లేకపోతే ఆ ఆశీర్వాదాలను కోల్పోతాం. సహవాసంలో ఎందుకు మనం ఉండాలి అంటే, సహవాసములో హెచ్చరిక ఉంది. నేను హెచ్చరించేవారు ఉన్నారు. నీ సేవకుడు నిన్ను హెచ్చరిస్తాడు. అలాగే నీ తోటి విశ్వాసులు నిన్ను హెచ్చరిస్తారు. హెచ్చరించుకున్నటకు సహవాసం ఎంతో అవసరం. సంఘంలో నీ తోటి విశ్వాసి ఒక ఆదివారం లేకపోతే వారకుడికలకు ప్రార్థనకు రాకపోతే హెచ్చరించవలసిన బాధ్యత నీకుంది. ఏమన్నా ఎందుకు రాలేవు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. లేకపోతే వారు ఏదైనా బలహీనతలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వారి లోపాన్ని తెలియచేయాలి. చాలాసార్లు మన తోటి విశ్వాసులు సంఘానికి వచ్చేవారు ఏదైనా బలహీనతలో ఉన్నారని తెలిసినప్పుడు 10 మందిలో వారిని మనం హెచ్చరించడం కాదు, వ్యక్తిగతంగా దగ్గరికి వెళ్ళి ప్రేమతో మృదువుగా వారితో మాట్లాడుతూ ప్రేమతోనే వారికి మనం తెలియచేయాలండి. ఏ విషయాన్నైనా హెచ్చరించే విషయంలో చాలాసార్లు 10 మంది ఉన్నప్పుడు కోప్పడి హెచ్చరిస్తే నీ తోటి విశ్వాసి చాలా బాధకు గురవుతాడు. అయితే నువ్వు నీ తోటి విశ్వాసులను హెచ్చరించాల్సి వచ్చినప్పుడు ప్రేమతో వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ
ప్రేమతో మృదువైన మాట క్రోధమును చల్లార్చుననే మాట మనం చూస్తాం కదా. సహవాసములో హెచ్చరిక ఉంది. నువ్వు సంఘములో సహవాసములో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే నీ తోటి విశ్వాసులను హెచ్చరిక చేస్తావు. ఆదివారం ఆరాధనకు రాకపోతే బాధ్యత కలిగి వెళ్తావు. ఇక అలాగే వారు ఏదైనా బలహీనతలో ఉన్నారని తెలిసినప్పుడు వారిని హెచ్చరిస్తావు. అలా నువ్వు హెచ్చరించలేదంటే నువ్వు బాధ్యత లేని వ్యక్తివని అర్థం. సహవాసం ఎందుకు అవసరం అంటే సహవాసంలో హెచ్చరిక ఉంది. ఇంకా సహవాసంలో ఏముందంటే సరిచేసుకుంటాం. సహవాసంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనం సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. సహవాసమే లేకపోతే సరిచేసుకోలేదు. సహవాసమే లేకపోతే దిద్దుబాటు లేదు. ఈనాడు చాలా మంది సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడట్లా. ఫోన్లు ఉన్నాయి కదా, చాలా మంది లైవ్ లో కూర్చొని వింటున్నారు. చర్చికి వెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళారు? బయటికి రాలేదుగా, రెడీ అయ్యి రాలేదు కదా, బయటికి కనిపించింది లేదండి. ఆన్లైన్ లో జాయిన్ అయ్యాం. ఆన్లైన్ లో జాయిన్ అయ్యి వాక్యాన్ని వింటున్నావు అంటే నీ ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా పతనం చేసుకున్నట్టే. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేవుని సంఘమును సహవాసానికి వెళ్ళడానికి చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. దేవుడు ఒక సంఘములో నిన్ను నాటిన తర్వాత ఆ సంఘములో ఖచ్చితంగా ప్రతి ఆదివారం లేక ప్రతి వార కూడికకు నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అలా నువ్వు ఖచ్చితంగా హాజరైనప్పుడు వాక్యాన్ని వింటావు, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటావు. మా యొక్క సంఘంలో ఒక అక్క ఉన్నారండి. అక్క పేరు మస్తానక్క. వారి కూతురు హైదరాబాద్ లో ఉంటుంది. వాళ్ళ కూతురు వాళ్ళు హైదరాబాద్ లో పెద్ద చర్చికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని విని వస్తారు. కానీ సేవకులు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడేది ఉండదు. విశ్వాసులు వచ్చి బాగున్నారని పలకరించడం ఉండదు. చర్చికి వెళ్తారు, వస్తారు వాళ్ళ కూతురు అల్లుడు. మా అక్క ఇక్కడ ఉన్నంత కాలము చాలా ప్రేయర్ఫుల్ గా, చాలా దేవుళ్ళ బలంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా తన బలహీనమైపోతుంది ఆత్మీయంగా. ఎందుకంటే వెళ్తారు, ఏదో దూరంగా స్క్రీన్ మీద ఫాస్టర్ గారిని చూస్తారు, వాక్యం వింటారు, వస్తారు. కానీ సేవకుడు పురుకొల్పడం లేదు, తోటి విశ్వాసులు మాట్లాడడం లేదు, ఎలా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారా లేదా అని ప్రోత్సహించేవారు లేరు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మీయంగా బలహీనమైపోతుంటారు అన్నమాట. అక్కడ నాతో చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు దేవుళ్ళో బలంగా ఉంటున్నాను. ఎందుకంటే నా తోటి విశ్వాసులతో కలిసి నేను సహవాసంలో ఉంటున్నాను. అలాగే సేవకులుగా మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటున్నారా లేదా అని. ఇక్కడ ఉన్నప్పుడు నేను దేవుళ్ళో బలంగా ఉంటున్నాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు చర్చికి వెళ్తున్నాను, కానీ నేను దేవుళ్ళో బలపడలేకపోతున్నానమ్మా. ఎందుకు అంటే అక్కడ వాక్యం వింటున్నారు కానీ స్క్రీన్ మీద ఎక్కడో దూరంగా ఉండి విని వస్తున్నారు. ఏదో టీవీలో చూసినట్టు, సెల్లో చూసినట్టు. సేవకుడు వచ్చి మాట్లాడడం ఉండదు. తోటి విశ్వాసులు వచ్చి ఎలా ఉన్నారని పలకరింపులు ఉండవు. ఇంకెలా అండి సరి చేసుకునేది? ఇంకెలా తమ బలహీనతలను సరి చేసుకుంటారు? అమ్మ, మా కూతురు మా అల్లుడు చర్చికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి సరిగా లేదు. వారి కొరకు ప్రార్థన చేయడం చెప్పని రోజంటూ ఉండదండి. ఎందుకంటే అక్కడ సహవాసంలో వారిని హెచ్చరించేవారు లేరు, వారిని పురికొల్పేవారు లేరు, ఎలా ఉన్నారని వారిని పరామర్శించేవారు లేరు. అందుకే వారు సహవాసంలో బలంగా ఉండలేకపోతున్నారు, సరి చేసుకోలేకపోతున్నారు బలహీనతలను. ప్రార్థనకి వెళ్ళి వస్తారు, నార్మల్ లోకస్తులు ఎలా ఉంటారో అలాగే మరల వారి జీవన పయనాన్ని కొనసాగిస్తున్నారు. సహవాసంలో నీవు ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. ఇంకా సహవాసం ఎందుకు అనే విషయాన్ని మనం చూస్తే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే సహవాసం ఎంతో అవసరం. పరిచర్య అభివృద్ధికి సహవాసం అవసరమే. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే విశ్వాసిగా నీవు దేవునితో, సంఘంతో సహవాసం కలిగి ఉన్నప్పుడు పరిచర్య అభివృద్ధి చెందుతుంది. అలాగే సహవాసము ఎవరితో ఎప్పుడు కలుగుతుంది అనే మాట మనం చూస్తాం. మొట్టమొదటిగా సహవాసం అనగా ఏమిటో విన్నాం. సహవాసం ఒక విశ్వాసికి ఎందుకు కావాలి అనే దాంట్లో కొన్ని అంశాలు వింటూ వచ్చాం. అలాగే మూడవదిగా సహవాసము ఎవరితో ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని మనం వింటాం. మొట్టమొదటిగా సహవాసము దేవునితో ఎలా కలుగుతుంది అంటే,
ప్రార్థన ద్వారా దేవుడితో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం. నీవు రక్షించబడినటువంటి విశ్వాసిగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే నీ సహవాసం మరింతగా బలపడుతుంది. ప్రార్థన ద్వారా దేవున్ దేవునికి నీకు ఉన్నటువంటి సత్సంబంధం పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ప్రతిరోజు కూడా. ప్రార్థన ద్వారా దేవునితో నీవు సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇంకా నీ సహవాసము దేవునితో మరింతగా పెరగాలి అంటే ప్రార్థన ద్వారా నీవు దేవుడితో మాట్లాడుతావు. మరి దేవుడు మాట్లాడేవన్నీ నీకు తెలియాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్య ధ్యానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడు ప్రతి విషయాన్ని నీతో పంచుకుంటాడు. ఇంకా నువ్వు నీ సహవాసం దేవునితో మరింతగా బలపడాలి అంటే సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. సాక్ష్య జీవితం. అలా ప్రార్థన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో వాక్యం ద్వారా దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడతాడో అప్పుడు నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతావు. ఇంకా సహవాసం ఎవరితో ఎప్పుడు కలుగుతుందంటే తోటి విశ్వాసులతో నీకు సహవాసం బలపడాలి అంటే నీ సంఘంలో జరిగేటువంటి ప్రతి వారకుడికి అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకి ఎన్నటికీ మిస్ అవ్వకూడదు. ఇంకా చర్చెస్ లో జరిగే సండే స్కూల్స్ కానీ, యూత్ మీటింగ్స్ కానీ, క్యాంప్స్ కానీ, రిట్రీట్స్ కానీ ఏమున్నా కూడా వాటన్నిటికీ ఖచ్చితంగా నువ్వు విశ్వాసిగా హాజరైనప్పుడు నీ తోటి విశ్వాసులతో నీ సంబంధం మరింతగా బలపడుతుంది. మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా బైబిల్లో సహవాసం కోల్పోయిన వారు ఉన్నారండి. 4వదిగా బైబిల్లో సహవాసం కోల్పోయారు కొంతమంది. వారి గురించి మనం నేర్చుకుంటాం. సహవాసం అనగా ఏంటో విన్నాం. సహవాసం ఒక విశ్వాసికి ఎందుకు అవసరం? సహవాసం ఎవరితో ఎప్పుడు కలుగుతుందనే విషయాన్ని మనం వింటూ వచ్చాం. 4వదిగా సహవాసం కొంతమంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కోల్పోయారు. వారి జీవితాలు సహవాసాన్ని కోల్పోవడం ద్వారా ఎలా నష్టపోయారో కొన్ని విషయాలు వింటాం. సహవాసం కోల్పోయిన వ్యక్తి మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో సంసోను మనం చూస్తాం. సంసోను మరి ఇశ్రాయేలీలలో న్యాయాధిపతుల గ్రంథంలో మనం సంసోను చూస్తాం. దేవుడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా సంసోను పుట్టిస్తే సంసోను మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండి మరి గొప్ప న్యాయం తీర్చవలసినటువంటి వ్యక్తి ఫిలిస్తీన్లతో సహవాసాన్ని కలిగి ఉండడం ద్వారా అతడు తన జీవితాన్ని కోల్పోయాడు. ఏ కనులతో అయితే ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెను చూశాడో ఆ కనులతో ఆమెను మోహించాడు, పాపము చేశాడు, దేవునికి సహవాసానికి దూరమైపోయి ఏ ఫిలిస్తీన్ల వైపు చూస్తూ వచ్చాడు. అదే ఫిలిస్తీన్లు సంసోను పట్టుకొని సంసోను కళ్ళు ఓడబెరికారు. సంసోను ఎంతో బలముగా ఉన్నటువంటి వ్యక్తి. అతను మరి ఒక దవడ ఎముక తీసుకొని ఫిలిస్తీన్లను చంపాడు ఎంతో మందిని. అలాగే నక్కలను పట్టుకొని అతడు ఫిలిస్తీన్ల పంటలను నాశనం చేశాడు. సంసోను ఎంతో బలాఢ్యుడు, కానీ ఒక చిన్న బలహీనత, ఒక చిన్న ఆడపిల్ల, ఒక లేడీ, ఒక స్త్రీ విషయంలో బలహీనుడైపోయి దేవుని సహవాసానికి దూరమైపోయాడు. తన జీవితాన్ని నష్టపోయాడు. తన జీవితాన్ని కోల్పోయాడు. సహవాసానికి నీవు దూరంగా ఉంటే ఆధ్యాత్మికంగా నీవు నీ జీవితాన్ని కోల్పోతావు. సహవాసానికి నువ్వు దూరంగా ఉంటే బలహీనుడైపోతావు. సహవాసానికి నువ్వు దూరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలన్నీ కోల్పోయి సాతానుకు దగ్గరయ్యి నీ జీవితాన్ని సంపూర్ణంగా సాతానుడు నాశనం చేస్తాడండి. అలాగే సహవాసాన్ని కోల్పోయిన మరొక వ్యక్తి ఉన్నాడు, సౌలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సౌలును మనం చూస్తాం. దేవుడు మొట్టమొదటిగా బెన్యామీను గోత్రములో నుండి సౌలుని ఎన్నుకున్నాడు. సౌలుని ఎన్నుకొని దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. అయితే సౌలు సమూయేలు పక్కన ఉన్నాడు, కానీ సమూయేలులో ఉన్న భక్తి జీవితాన్ని, సమూయేలులో ఉన్న ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం నేర్చుకోలేదు. అతడు సహవాసానికి దూరంగా ఉన్నాడు.
సహవాసంలో ఇంకా సమూయేలుతో పాటు ఉండి అనేక విషయాలు నేర్చుకొని బలపడుతూ దేవుడు చెప్పిన ప్రతి మాటను పాటించవలసినటువంటి వ్యక్తి సహవాసానికి దూరంగా ఉండి దేవుడు చేయవద్దన్న పనులు చేస్తూ దేవునికి కోపం పుట్టించిన వ్యక్తిగా మనం సౌలును చూస్తాం. దేవునికి బాధ కలిగించాడు. సమూయేలు వెళ్ళి సౌలు కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు సమూయేలుతో, సమూయేలు ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? సౌలు విషయం నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను వినను అంటాడు. చూడండి, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, సమూయేలుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సమూయేలులో ఉన్న కొన్ని లక్షణాలైనా నేర్చుకోవాల్సింది. కానీ చివరికి చిన్నంగి వారి దగ్గరికి వెళ్తాడు. సమూయేలు ఉన్నాడు కదా దేవుని సేవకుడు. అప్పటికి సమూయేలు మృతి చెందుతాడు. దేవుని దగ్గర విచారణ చేయడు, దేవుని దగ్గరికి వెళ్ళడు. కర్ణపిశాచం గల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తాడు, కానీ దేవుణ్ణి ఆశ్రయించక తన ప్రాణాన్ని కోల్పోయాడు సౌలు. సహవాసాన్ని కోల్పోతే ఎన్నో నష్టాలు ఉన్నాయండి. ఇంకా తప్పిపోయిన కుమారుడు తండ్రితో తనకున్న సహవాసాన్ని కోల్పోయాడు. ఇద్దరు కుమారులు, తప్పిపోయిన తండ్రికి కుమారుడు స్టోరీలో ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఒక కుమారుడు తప్పిపోయి తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఇంట్లో ఉన్న కుమారుడు తమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత తమ్ముడికి తండ్రి విందు చేయడం చూసి అతడు బాధపడుతూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఎవరంటే నిజంగా తండ్రి దగ్గర ఉన్న కుమారుడే. దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. సహవాసాన్ని కోల్పోతే ఎన్నో నష్టాలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత ఇబ్బంది పడ్డాడో కదా. పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చింది, అది కూడా మిగల్లా. ఎంతో మరి తన దగ్గర డబ్బున్నంత కాలం లోకంలో ఉన్న స్నేహితులు తనతో స్నేహం చేశారు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి అదంతా అయిపోయిందో అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకం అంతే అండి. లోకంతో నువ్వు సహవాసం చేస్తే, లోకములో ఉన్నటువంటి వారితో నువ్వు స్నేహాన్ని కలిగి ఉంటే లోకము నేను ఏదో ఒక రోజున నట్టెట్ట ముంచేసి వెళ్ళిపోతుంది. అయితే తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి ఎద్దుకు వస్తే తండ్రి క్షమించి తిరిగి హక్కున చేర్చుకున్నాడు. అలాగే తోమ యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయినప్పుడు అందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క మాటను తిరిగి లేచిన తర్వాత ఆయన లెగుస్తాడనే మాటను నమ్ము కొంత విశ్వాసం ఉంచుతారు. అయితే తోమ యేసు ప్రభు వారు లేచి వచ్చిన తర్వాత అందరూ భూతం అని భయపడుతుంటే యేసు ప్రభు వారు నేను చనిపోయి తిరిగి లేచాను, చూడండి నా గాయాలు అని చెప్పి చూపించినప్పుడు తోమ యేసు ప్రభు గాయాలలో వేలు పెట్టి చూసి కానీ నమ్మడం. అప్పుడు దేవుడు అంటాడు తోమతో, తోమా నువ్వు చూచి నమ్మితివి కనుక చూడక నమ్మిన వారు ధన్యులు. తోమ తప్పిపోయినప్పటికీ తిరిగి తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సహవాసము కోల్పోయిన వారి గురించి మనం విన్నాము. ఇంకా సహవాసం ఎవరు అంటే మొట్టమొదటిగా హనోకు దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తూ మరణాన్ని చూడకుండానే కొనిపోబడ్డాడు. ఇంకా దేవునితో సహవాసం చేసిన వ్యక్తుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దేవునితోను తోటి విశ్వాసులతోను సహవాసం కలిగి ఉన్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అన్ని దేశంలో, బబులోను దేశంలో బానిసలుగా అక్కడికి వారు వెళ్ళారు. అయితే చక్కని ప్రవర్తనను కలిగి వారు ఆ యొక్క బబులోను దేశంలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగో వారు నలుగురు కూడా కలిసి సహవాసాన్ని కలిగి ఆ బబులోను దేశాన్ని దేవుని వైపు త్రిప్పారండి. బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకి దేవుని గొప్పతనం ఏంటో తెలియచేశారు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. వారు సహవాసంలో బలంగా ఉన్నారు. అలాగే దావీదు, యోనాతాను గురించి మనందరికి తెలుసు. దావీదు, యోనాతానులు వారి మధ్య ఉన్న ప్రేమ స్త్రీలు చూపించే ప్రేమ కంటే అధికమైనది. వారి మనసులు అలా కలిసిపోతాయి. మనం కూడా మన తోటి విశ్వాసులతో మన మనసు అలా కలిసిపోవాలండి. అలా వారిని మనం ప్రేమించాలి. దావీదుకు ఆ ప్రేమ, ఆ గుణాలన్నీ రావడానికి గల కారణం సమూయేలుతో సహవాసం కలిగాడు.
సమూయేలుతో. ప్రతి విషయము సమూయేలుతో పంచుకునేవాడు. సమూయేలు చెప్పిన ప్రతి ఆలోచనను పాటించాడు. అందుకే దావీదును దేవుడు సౌలు తర్వాత రాజుగా ఎన్నుకున్నాడు. అలాగే సహవాసం కోల్పోని వారు ఎవరు అంటే బర్నబా పౌలు. వీరు మరి కొత్త నిబంధనలో చూస్తే వీరిద్దరు కలిసి ఎన్నో ప్రాంతాలు మిషనరీగా పరిచర్య చేస్తూ దేవుని కొరకు అనేక సంఘాలను కడుతూ వచ్చారు. అనేక ప్రాంతాలు తిరిగి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించారు. సహవాసంలో ఉంటే ఎన్నో దీవెనలు ఉన్నాయి. సహవాసం కోల్పోయారు కొంతమంది సహవాసాన్ని కోల్పోలా. ఇంతకు నువ్వు ఏ బ్యాచ్ లో ఉన్నావు? దేవునితో సంఘముతో సహవాసాన్ని కోల్పోయిన సౌల్లాగా, సంసోన్ లాగా, లేకపోతే తప్పిపోయిన కుమారుల్లాగా ఉన్నావా? లేదా సహవాసం కోల్పోనటువంటి యోనాతాను దావీదులాగా ఉన్నావా? సహవాసం కోల్పోని వ్యక్తులుగా మనం ఉండాలండి. సహవాసాన్ని కోల్పోతే ఇక సౌలు జీవితం ఎలా అయిపోయిందో, సంసోను జీవితం ఎలా అయిపోయిందో మనం వింటూ వచ్చాం కదా. మనం అలా ఉండకూడదు. సహవాసాన్ని కోల్పోని వారిగా, సహవాసంలో మరింత బలంగా ఉండేవారిగా ఉండాలని దేవుడి ఉదయకాల వేళ మనతో మాట్లాడుతున్నాడు. అలాగే సహవాసంలో ఉండకూడనివి ఏమిటి? సహవాసంలో ఏమి ఉండకూడదు అంటే పేదవారు అనే చిన్న చూపు ఉండకూడదండి. పేదవారు అనే చిన్న చూపు ఉండకూడదు. సంఘంలో అందరూ ఉంటారు. ధనవంతులు ఉన్నారు, మధ్యస్థ స్థితిలో ఉన్నవారు ఉన్నారు, అలాగే పేదవారు ఉన్నారు. పేదవారు అనే చిన్న చూపు సంఘంలో ఉంటే సంఘం ఎన్నటికీ కూడా బలపడదండి. సహవాసంలో ఉన్న నీవు నీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ నీ కుటుంబంగా భావించాలి. పేదవారు అనే చిన్న చూపు ఎవరిని కూడా నువ్వు చూడవద్దు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఉంటుందండి మాట. అలాగే సంఘం సహవాసంలో ఏమి ఉండకూడదు అనే విషయాన్ని మనం చూస్తే కులతత్వం అనేది ఉండకూడదు. ఈ రోజున చాలా సంఘాలలో కులతత్వాల వల్ల చాలా సంఘాలు విడిపోతున్నాయి. చాలా సంఘాలు పతనమైపోతున్నాయి. కులాన్ని చూపించి సంఘాన్ని లాక్కుంటున్నారు. కులం వల్ల కులతత్వాన్ని చూపించి ఎన్నో సంఘాలు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాలను ఈనాడు సేవకులు లేదా కొంతమంది విశ్వాసులు పతనం చేస్తున్నారు. జాగ్రత్త. దేవుని సంఘము జోలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో కులతత్వం అనేది చూపిస్తే దేవుడు తన సంఘాన్ని పాడు చేస్తే ఆయన వాడిని పాడు చేస్తాడు. కాబట్టి సంఘములో ఏ విశ్వాసి కూడా కులతత్వాన్ని అసలు ప్రస్తావించకూడదు. రక్షించబడిన నీవు నేను మనందరం కూడా యేసుప్రభు తన రక్తంతో కొనుక్కున్నాడు. మన కులం అంటూ అంటే యేసయ్యే. కులతత్వం అనేది ఎన్నటికీ, కుల ప్రస్తావన అనేది ఎన్నటికీ రాకూడదండి. చాలా మంది కనిపించినప్పుడు కొంతమంది మాట్లాడుతూ చాలా విశ్వాసులు లేకపోతే కొంతమంది సేవకులు మీరేమిట్లు అని అడుగుతా ఉంటారు. నిజంగా నువ్వు రక్షించబడిన విశ్వాసి అయితే నీ తోటి విశ్వాసిని ఎప్పుడు కూడా కులం అడగకూడదు. మనందరము ఒక మనుషుడైన ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే. కులాలు ఇవన్నీ కూడా మనుషుల నుండి వచ్చినాయి. కులతత్వం అనేది ఎన్నటికీ కూడా సంఘంలో ఉండకూడదు. ఇంకా సహవాసంలో ఏముండకూడదు అంటే అన్ని నేనే చేయాలి, నాకే అన్ని తెలుసు అనే తత్వం ఉండకూడదండి. చాలాసార్లు పాటలు నేనే పాడాలి, ప్రార్థన నేనే చేయాలి, పాస్టర్ గారు అన్నిట్లో ఫస్ట్ నన్నే ఉంచాలి అనే తత్వం ఉండకూడదు. సంఘంలో ఉన్న నేను మనందరం కూడా అవయవంలో వింటూ వచ్చాం కదా. ఏ అవయవం పని ఆ అవయవం ఖచ్చితంగా చేయాలి. కాలు చేసే పని కను చేస్తాననకూడదు, కను చేసే పని చేయి చేస్తాననకూడదు. ఎవరికి ఏ బాధ్యతను దేవుడు అప్పచెప్పాడో అది వారు ఖచ్చితంగా చేయాలి. అన్ని నేనే చేస్తాను, నాకే అన్ని తెలుసు, నేనే అందరికంటే ముందుండాలి, నేనే గొప్పగా ఉండాలి అనే తత్వం ఎన్నటికీ కూడా ఉండకూడదు. ఈ రెఫరెన్స్ కీర్తనలు 119 కీర్తన 18వ వచనంలో ఉంటుంది. ఇంకా సహవాసంలో ఏముండకూడదు అనే విషయాన్ని మనం చూస్తే పాపం ఉండకూడదండి. సహవాసంలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఈ రోజున లోకంలో కంటే కూడా పాపపు కార్యాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయంటే సంఘాల్లో. ప్రార్థనకి వెళ్తున్నామని చెప్తూ ప్రార్థనకి వెళ్తూ మధ్యలో ప్రార్థనకి వెళ్లకుండా ఆగిపోయేవారు ఎంతమందో. ప్రార్థనకి వెళ్తున్నామని వెళ్తారు,
పాటలు పాడతారు గానీ వారి యొక్క మనసంతా కూడా ఎటో ఉంటుంది. వారి ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. ఒకసారి ఒక చర్చిలో ఒకాయన ఒక పాట పాడుతున్నాడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఎప్పుడు పెట్టినా ఆ పాటే పాడుతూ ఉంటాడట. మేము మరలా రెండోసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అదే పాట పాడుతున్నాడు. ఎందుకు ఎప్పుడు పోయిన ఈ పాటే పాడతాడని తెలుసుకుంటే అక్కడ తెలిసిన విషయం ఏమిటంటే, అక్కడ సౌభాగ్యం అనేటువంటి ఒక ఆవిడ చర్చికొస్తా ఉంది. ఆవిడంటే ఈయనకిష్టం. ఆయన ఆవిడ దగ్గరికెళ్లి చెప్పలేక పాట రూపంలో తెలియజేస్తున్నాడు ఆయన అతనికి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఎప్పుడు పాడినా ఆ పాటే పాడుతా ఉంటాడు. చూడండి ఎంత ఘోరం. ఈ రోజున కొన్ని యూట్యూబ్స్‌లో కూడా కొన్ని పాటలొచ్చాయి. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను అని. అట్లా కొన్ని పాటలను దేవుడు బిడ్డలైన వారు కొంతమంది ఆత్మీయంగా రచించారు. కానీ వాటిని ఎలా మలుస్తున్నారు అంటే, వ్యక్తిగత జీవితాలకు మలుస్తూ వాటిని వేరే ఆలోచనలతో పాడుతున్నవారు కొంతమంది ఉన్నారు. సంఘంలో ఎలాంటి ఆలోచనలకు ఎక్కడ కూడా చోటు ఉండకూడదండి. రక్షించబడిన మనందరం కూడా అక్క చెల్లెళ్ళము, అన్న తమ్ములము. పాపానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా ఉండాలి. సహవాసంలో పాపం ఉండకూడదు. సహవాసంలో గ్రూపిజం ఉండకూడదు. ఏముండకూడదండి? గ్రూపిజం. చాలా సహవాసాల్లో గ్రూపులున్నాయి. నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను అని ఆది సంఘంలో గ్రూపులున్నట్టుగా ఈనాడు చాలా సంఘాలలో గ్రూపులున్నాయి. గ్రూపిజం ఉంటే సంఘము సహవాసం బలపడదండి. ఒకవేళ అలాంటి గ్రూప్ తత్వం అంటే నాకు పలానా వ్యక్తి అంటే ఇష్టం, నేను ఆ వ్యక్తి ఏ సంఘానికి వెళ్తే అటే వెళ్తాను అనో, లేకపోతే సేవకులు వ్యతిరేకంగా గ్రూపిజంగా ఏర్పడి అలా మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడేవాడు కాదు. సహవాసంలో ఎన్నటికి కూడా గ్రూపిజాలు ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం ఆ మాటను చూస్తాం. సంఘం సహవాసంలో ఎన్నటికి కూడా గ్రూపిజం అనేది ఉండకూడదు. అలాగే సహవాసం లేకపోతే కలిగే నష్టాల గురించి వింటాం. సహవాసం లేకపోతే కలిగే నష్టాలు. సహవాసం లేకపోతే ఏం నష్టం కలుగుతుంది అంటే ఒంటరిగా ఉంటారండి. సహవాసం లేకపోతే కలిగే నష్టం ఏమిటంటే ఒంటరి వాళ్ళు అవుతారు. ఒంటరి వాని మనసు సాతాను కర్మాగారం అన్నాడు ఒక భక్తుడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ పక్కకు వచ్చేస్తాడు. నేనున్నాలే, నీకు ఇబ్బంది ఏమి లేదు, అందరు నిన్ను విడిచిపెట్టారేమో, నేనున్నా అని చెప్పి నీ పక్కకు చేరతాడు. ఇక నిన్ను నానా ఆలోచనలతో నింపుతాడు. నిన్ను పాపములు పడివేస్తాడు. నీ జీవితాన్ని పతనం చేసి పిప్పును వదిలేసి వెళ్ళిపోతాడండి సాతాను. కాబట్టి సహవాసంలో లేకుండా సహవాసానికి నువ్వు వెలుపల ఉంటే నువ్వు ఒంటరిగా అవుతావు. ఒంటరిగా ఉంటే సాతానుడు సులభంగా నువ్వు చిక్కిపోతావు. ఒక కోడికి 4 పిల్లలు పెట్టిందట ఒక కోడి. వాటిలో 2 వచ్చేసేమో కోడి పిల్లలు తెల్లవి, 2 పిల్లలు వచ్చేసేమో నల్లవి. అవి చిన్నప్పుడు కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా ఉన్నాయి. కొంచెం పెద్ద అవుతున్న కొలది ఆ కోడి పిల్లలకి మధ్య విభేదాలు ఏర్పడి మీరేమో తెల్లగొన్నారు, మేమేమో నల్లగొన్నాం, మేము కలిసి ఉంటే కష్టం అని చెప్పేసి ఆ 4 కోడి పిల్లలు చిన్నప్పుడు అంతా తల్లి చెప్పిన మాట వింటూ వచ్చాయి. తల్లి చెప్పేదట, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసి వెళ్ళండి. నలుగురు కలిసి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దుష్టుడు ముట్టలేడు అని. ఆ కోడి పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత తల్లికి తెలియకుండా గొడవలు పడుతుండేవి. పెద్ద అయిన తర్వాత ఇంకా తల్లి ఆహారం తల్లి చూసుకుంటూ ఉండేది. ఈ పిల్లలు కూడా ఇక వాటి కలర్స్‌ని బట్టి వాటికి విభేదాలు ఏర్పడి అలా వాళ్ళు వేరువేరుగా జీవిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక నక్క ఆ కోడి పిల్లలను చూసింది. కలిసి ఉన్నప్పుడే వాటిని ఏం చేయలేకపోయింది. ఒంటరిగా ఉండడం చూసి వచ్చి రోజుకొక కోడి పిల్లలను తినడం స్టార్ట్ చేసింది. చివరిగా ఆ కోడి పిల్లలు కలిసి ఉంటే ఎంత బాగుండేదో, ఒంటరిగా ఉండడం వల్ల తమ ప్రాణాలు కోల్పోతూ వచ్చాయి. ఒంటరిగా ఉంటే
సాతాను చేతిలో బందీవైపోతావు. జాగ్రత్త. అందుకని సహవాసంలో ఉంటే దీవించబడతావు. సహవాసానికి వెలుపలుగా ఉంటే నువ్వు ఒంటరిగా ఉంటావు. రెండవది, సహవాసం లేకపోతే కలిగే నష్టం ఏమిటంటే దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోతావు. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1-14. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1-4 వరకు. ఇక్కడ మనం చూస్తాము, వసంత కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయెల్ అందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు కుంగిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హితీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. ఆమె అతని ఎదుకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చాలు. ఇక్కడ సహవాసం లేకపోతే కలిగే రెండవ నష్టం ఏమిటంటే దేవునికి దూరం అయిపోతాం. దావీదు రాజు యుద్ధానికి సైన్యంతో కూడా కలిసి వెళ్ళిపోతే ఈ నష్టం కలిగేది కాదు. అయితే యుద్ధానికి వెళ్లకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగలడంతోనే పైన మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. సాతానుడు తన చూపును ఒక స్త్రీ వైపునకు తిప్పాడు. తద్వారా దావీదు ఆమెతో పాపము చేశాడు. పాపము చేయడం ద్వారా ఎంత కీడు తన కుటుంబం మీదకి తీసుకొచ్చుకున్నాడు, ఎంత నష్టం వాటిల్లిందో. కారణం ఏమిటి అంటే దావీదు ఆ రోజున తన సైన్యంతో కూడా కలిసి ఉంటే ఈ నష్టం కలిగేది కాదు. కానీ ఒంటరిగా మిగలడం వల్ల దేవునికి దూరం అయిపోయాడు, పాపానికి దగ్గరైపోయాడు. పాపము చేసి తనకు తన కుటుంబానికి ఎంతో కీడు నష్టాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూడగలం. దేవునికి దూరం అయిపోతావు సహవాసం లేకపోతే. అలాగే సహవాసం లేకపోతే కలిగే మూడవ నష్టం ఏమిటి అంటే సాతానుకు నువ్వు మంచి అవకాశం ఇచ్చినట్టు లెక్క. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదామండి. ప్రసంగి 4. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయ కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. మనం చదువుకున్న ఈ మాటలో ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు. నువ్వు సహవాసంలో ఉంటే, నువ్వు బలహీనంగా ఉంటే నిన్ను బలపరుస్తారు. నువ్వు కృంగిపోయి ఉంటే నిన్ను పురుకొల్పేవారు ఉంటారు. నీవు ప్రార్థనకు రాకపోతే, లేకపోతే నువ్వు అనారోగ్యంతో ఉంటే నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారు. నువ్వు సహవాసంలో లేకపోతే నువ్వు సాతానుకు అవకాశం ఇచ్చిన వ్యక్తి అవుతావు. నువ్వు పడిపోయినా నిన్ను లేవనెత్తేవారు ఎవ్వరూ ఉండరు, నిన్ను పురుకొల్పేవారు ఎవ్వరూ ఉండరు. నీవున్న పరిస్థితిలో నీకు ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి రక్షించబడినటువంటి విశ్వాసిగా సహవాసంలో లేకపోతే కలిగే నష్టం ఏమిటంటే సాతానుకు నువ్వు మంచి అవకాశం ఇచ్చిన వ్యక్తివి అయిపోతావు. ఇంకా 4వదిగా సహవాసం లేకపోతే కలిగే నష్టం 4వదిగా ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుదల ఉండదండి. ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు. సహవాసంలో ఉండి దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడే నువ్వు ఎదుగుతావు. సహవాసానికి దూరంగా ఉంటే ఆత్మీయంగా నువ్వు ఎన్నటికీ ఎదగలేవు. ఆత్మీయంగా నువ్వు బలపడలేవు.
దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఎన్నటికీ ఉండలేవు. ఈ రెఫరెన్స్ 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనంలోను, అలాగే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలోను ఉంటుంది. కనుక ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు సహవాసం లేకపోతే. మేడం మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ చెప్పండి మేడం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. సహవాసం లేకపోతే 4వదిగా ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదు. సహవాసం లేకపోతే 5వదిగా చెడు ఆలోచనలు నిన్ను చుట్టుముడతాయి. సాతానుడు నీ పక్కనే ఉండి రకరకాల ఆలోచనలతో, రకరకాల తలంపులతో సాతానుడు నీ మనసును చెడగొడుతూ ఉంటాడు. అలాగే సహవాసం లేకపోతే కలిగే నష్టము, విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మాట ఉంటుంది. సహవాసము లేకపోతే నువ్వు వాక్యం విన్నా కూడా, విన్న వాక్యం వల్ల నీకు గాని నీ కుటుంబానికి గాని ఏమాత్రం ప్రయోజనము ఉండదు. ఇక సహవాసం లేకపోతే రక్షణ ఆనందాన్ని నీవు కోల్పోతావు. రక్షణ ఆనందాన్ని. ప్రభువు నిన్ను రక్షించినప్పుడు, నీ పాపములు ఒప్పుకొని ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. అయితే నువ్వు ఎప్పుడైతే సహవాసం వెలుపట ఉంటావో ఆ ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. సహవాసం వెలుపట ఉంటే దేవునికి అవమానం తీసుకొస్తావు. దేవునికి అవమానం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. వారు చిన్ననాటి నుండి వారి పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చక్కగా చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. చర్చికి వెళ్తూ దేవుళ్ళు బలంగా ఉన్నారండి చాలా కాలం. అయితే కొంతకాలం తర్వాత ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి పాపానికి దగ్గరయ్యాడు. ఎప్పుడైతే అతడు పాపానికి దగ్గరయ్యాడో సంఘానికి, సహవాసానికి దూరం అయిపోయాడు. ఆ విషయం సంఘంలో తెలిసింది. సంఘంలో ఉన్నవారు, నువ్వేంటి ఇలా ఉన్నావు, దేవుని బిడ్డగా నువ్వు ఇలా ఉండకూడదు కదా అని హెచ్చరించారు. సరిచేసుకోలా, చక్కదిద్దుకోలా, తన లోపాన్ని దిద్దుకొని దేవుని వైపు తిరుగుంటే ఎంత బాగుండేదో. కానీ సరిచేసుకోవడానికి ఇష్టపడలా. సంఘంలోకి వెళ్తే మరలా నా బలహీనత చూపిస్తారేమోనని సిగ్గుతో చర్చికి రావడం మానేశాడు. అతను మానేసిన తర్వాత ఇంక చర్చికి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్య, పిల్లలు వెళ్తుంటే, ఏం మా బ్రదర్ ఏరి అని సంఘంలో ఉన్న వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. ఇక చిన్నగా పిల్లల్లో నిర్లక్ష్యం, చిన్నగా భార్యలో నిర్లక్ష్యం. ఆ విధంగా వారు దేవుడు నాటినటువంటి సంఘంలో సహవాసానికి దూరం అయిపోయారు. చిన్న చిన్నగా తండ్రే దారి తప్పితే పిల్లలు దారి తప్పకుండా ఉంటారా అండి? పిల్లలకి యవ్వన వయసు వచ్చింది. యవ్వన వయసులో పిల్లలు కూడా దారి తప్పిపోయారు. సహవాసం లేదు. ఇంటికొస్తే వారు చర్చికి వెళ్ళటంలే. వాళ్ళు చదువుకున్న దగ్గర స్కూల్స్‌లో, హాస్టల్స్‌లో చర్చిస్ ఉండవు గదా! ఇంటికొచ్చినా కూడా వాళ్ళ డ్యాడీ వెళ్ళనప్పుడు ఇంక పిల్లలు ఏం వెళ్తారు? అలా వాళ్ళు దేవుని సంఘానికి, సహవాసానికి దూరం అయిపోయారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ మాత్రం ప్రార్థనకి వెళ్దాం పదండి అని ఎంత బలవంత పెట్టినా కదులుతారా? పాపంలో ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాలనిపించదు గదా! పిల్లలు వెళ్ళేవాళ్ళు కాదు ప్రార్థనకి. ఆ కుటుంబ యజమాని ప్రార్థనకొచ్చేవాడు కాదు. అదంటే సెల్లులో నేను వింటానులే వాక్యం, ఆన్‌లైన్‌లో జాయిన్ అవుతానులే అని అలా జాయిన్ అవుతూ, వాక్యాన్ని సరిగ్గా వినక పాపమునకు దగ్గరైపోయి అతడు తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అతని జీవితం పతనం కావడమే కాదు, అతని పిల్లలు కూడా దేవునికి దూరం అయిపోయారు. దూరం అవ్వడమేనా అంటే, అతని పిల్లలు తర్వాత యవ్వన వయసు వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా వారు ఇష్టపడినటువంటి వ్యక్తులతో వివాహం చేసుకున్నారు తండ్రికి తెలియకుండా. వారి కుటుంబం అంతా కూడా పతనావస్థకు దిగజారిపోయింది. ఒకప్పుడు ఆ కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆ గ్రామంలో, సంఘంలో ఉన్న ప్రజలు. అదే కుటుంబం ఎప్పుడైతే సహవాసానికి దూరమైందో, ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఏమని చెప్పుకుంటారంటే, ఎందుకమ్మా వాళ్ళు చర్చికెళ్లారు గాని ఉపయోగం ఏముంది? లోకములో అన్యులు కూడా వారిలాగుండరు. అంత దారుణంగా వారి కుటుంబం తయారైంది అని చెప్పుకుంటారు. కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబంలో ఉన్న యజమానుడు సహవాసానికి దూరమయ్యాడండి. అలా ఆ కుటుంబం అంతా కూడా సహవాసానికి దూరమై దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు. రక్షణ ఆనందాన్ని కోల్పోయారు. దేవునికి అవమానం తీసుకొచ్చారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోయి దేవుడి నామానికి ఎంత అవమానం తీసుకొచ్చారు.
ఎందుకు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళారుగా, వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? ప్రార్థనకి వెళ్తే మేము కూడా అలాగ అయిపోతామేమో అనుకునే స్థితిని అనే పేరుని తీసుకొచ్చారండి దేవునికి. ఎంత గొప్ప అవమానకరంగా కుటుంబం దేవునికి అవమానం తీసుకొచ్చిందో. సహవాసంలో లేకపోతే నష్టపోతాం. ఎన్నో నష్టాలు మనం చూసాం. ఒంటరిగా ఉంటాం. దేవునికి దూరం అయిపోతాం. సాతానికి మంచి అవకాశం ఇస్తాం. ఆత్మీయ ఎదుగుదల ఉండదు. చెడు ఆలోచనలతో నింపబడతాం. విన్న వాక్యం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. దేవుడిచ్చిన ఆ గొప్ప రక్షణ ఆనందాన్ని నీవు కోల్పోతావు. దేవునికి అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏది కూడా నీకు రాదండి. సహవాసం లేకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయండి. ఎన్ని నష్టాలు ఉన్నాయి. మరి సహవాసాన్ని కలిగి ఉంటే కలిగే లాభాలండి. సహవాసాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీకు కలిగే లాభం ఏంటంటే, సహవాసంలో నీ కొరకు శ్రద్ధ వహించేవారున్నారు. సహవాసంలో నీ కొరకు ప్రార్థన చేసేవారున్నారు. సహవాసంలో నీ కొరకు నిన్ను ఆదరించేవారున్నారు. సహవాసంలో నిన్ను ప్రోత్సాహపరిచేవారున్నారు. సహవాసంలో నిన్ను హెచ్చరించేవారున్నారు. సహవాసంలో నీకు సహాయం ఉంది. సహవాసంలో నీవుంటే ఎంత సంతోషంగా ఉంటావు. ఒంటరిగా ఉన్న వ్యక్తి బలహీనంగా అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తిని పట్టించుకునేవారు ఎవరు ఉండరు. అదే కుటుంబంలో ఒక వ్యక్తి బాగలేకపోతే కుటుంబం అంతా కలిసి ఏం చేస్తుంది, ఆ వ్యక్తి బాగలేకపోతే బ్రష్ చేయిస్తారు, టిఫిన్ పెడతారు. ఇంకా ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు ఫ్యామిలీ. సహవాసం అనే ఫ్యామిలీలో నీవు ఉంటే నీకు ఈ విషయంలో అన్ని విషయాలు కేర్ తీసుకునేవారు ఉన్నారు. సహవాసం అనే ఫ్యామిలీలో నువ్వు లేకుండా నీవు ఒంటరిగా ఉంటే ఎన్నో నష్టాలు. నువ్వు పడిపోతే, నువ్వు బలహీనంగా ఉంటే, నువ్వు కృంగిపోతే నిన్ను ఆదరించేవారు, ప్రోత్సాహపరిచేవారు, నేను సరిచేసేవారు, నిన్ను హెచ్చరించేవారు ఇంకెవరు ఉండరండి. ఎవరు ఉండరు. రక్షించబడినటువంటి విశ్వాసిగా దేవుడు నిన్ను ఏ సంఘములో అయితే నాటాడో ఆ సంఘములో నీ తోటి విశ్వాసులతో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండాలి. నువ్వు అలా కలిగి ఉన్నప్పుడు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. సహవాసంలో నీవు ఉంటే ఎప్పుడు నీవు మండుతూనే ఉంటావు. నేను ప్రార్థన అనే సబ్జెక్టులో చెప్తూ, సహవాసం అనేటువంటి నిప్పుల కుంపటిలో నువ్వు ఉంటే ఎప్పుడు నువ్వు మండుతూనే ఉంటావు. సహవాసం అనే నిప్పుల కుంపట్లో నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు ఆరిపోతావు. నీ వలన ఎవ్వరికి ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఏమాత్రం ఉండదు. అని నువ్వు నిప్పుల కుంపట్లో ఉంటే నీ వలన అన్నిటికీ ప్రయోజనమే. అందరికీ ప్రయోజనమే. కనుక రక్షించబడినటువంటి అందరూ కూడా సహవాసంలో ఉందాం. దేవుడు నీ నాటిన సంఘములో నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి, వాక్య ధ్యానాన్ని కలిగి, నీ తోటి విశ్వాసిని ఆదరించే వ్యక్తిగా, నీ తోటి విశ్వాసిని ప్రోత్సాహపరిచే వ్యక్తిగా, నీ తోటి విశ్వాసిని హెచ్చరించే వ్యక్తిగా, నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారికి సహాయం చేసే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. రక్షించబడిన మన అందరము ఒక కుటుంబం. కనుక కుటుంబంలో ఉన్నటువంటి నీవు మరింతగా దేవునితో సహవాసం చేస్తూ, అలాగే దేవుని సంఘములో ఉన్న నీ తోటి విశ్వాసులతో సహవాసం చేస్తూ ఈ 2024 సంవత్సరంలో మరింతగా దేవునికి సమీపంగా ఉంటుంది, నీ సంఘముకు సమీపంగా ఉంటుంది. దేవుడు నీకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించుటకు ప్రభు ఈ 2024 సంవత్సరంలో మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. సో విన్న వాక్యం కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. విన్నటువంటి దేవుని మాటలను బట్టి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే తదుపరి కార్యక్రమాన్ని సిస్టర్ గారు నడిపిస్తారు. స్తోత్రం. స్తోత్రం.
స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాసనలో చేరి అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను మయంపరచుటకు, నిన్ను ఘనపరిచి కొనియాడుటకు నేను ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఇంతవరకు నైనా నీ బిడ్డ నిలబెట్టుకొని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు, మాకు బుద్ధి చెప్పినందుకు వందనాలు. అయ్యా సహవాసంలో ఎన్ని లాభాలు ఉన్నాయో తండ్రి మీరు విషదంగా తెలియపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రభా సహవాసంలో కలిగి ఉండుటకు సహాయం చేయండి. అయ్యా ఎట్టి విషయంలోనైనా నిన్ను విడిచిపోకుండా నీతో కలిసి మేము జీవించుటకు సహాయం చేయండి. అయ్యా సంఘముతో సంఘ పెద్దలతో మరి సహవాసం కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. ఒంటరిగా ఉంటేనైనా మేము ఆరిపోతాం గనుక ప్రభా మరి సహవాసంలో ఉండి మరి వెలుగిచ్చే బిడ్డలుగానైనా మరి నిత్యము మండుచున్న బిడ్డలుగా ఉండుటకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి అయ్యా, మమ్మల్ని సిద్ధపరచండి. వీటిని వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా హృదయంలో నాటింపజేయండి, మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేయండి అయ్యా. వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకొని అయినా మాలో ఉన్న ఎండిపోయిన వేర్లన్నిటినీ కత్తిరించండి ప్రభు. వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నైనా నీ వాక్యం నైనా నిత్యం వినబడుచుండగా తండ్రి మేము నిర్లక్ష్యపరచకుండా ప్రభా ప్రతీది మేము విని మా హృదయాలు భద్రపరచుకుంటకు సహాయం చేయండి. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు మేము ఉంటుండగా ప్రభా నిత్యము నైనా నీ సన్నిధానంలో మేము గడుపుటకు, నీ పరిచయలో వాడబడటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరి బట్టి వందనాలు స్తోత్రాలు. వారి వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అవసరలన్నీ తీర్చండి. అయినా రాలేక వెనుకబడిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరొక అవకాశం ఇవ్వండి. మరి ముఖ్యంగానైనా విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. బిడ్డను దీవించి ఆశ్రయించండి. బిడ్డ చుట్టూ కంచి వేయండి ప్రభా. చక్కటి వాక్యమును వివరించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చేయించిన సేవనంతటినీ ఫలింపజేయండి నాయన. అనేక జీవనకరంగా మాదిరికరంగా మీరు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇంకా నేను మీ సన్నిలో బహుగా వాడుకోనండి ప్రభా. ఎక్కడైతే వాక్యం ఎత్తబడుతుందో తండ్రి అక్కడ మీ ఘనమైన కార్యాలు జరిగించండి తండ్రి. బిడ్డ చుట్టూ కంచి వేయండి, క్షేమాన్ని అనుగ్రహించండి, దీర్ఘాయు చేత తృప్తిపరచండి. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. నా ప్రయాణాలు రాకపోకలు ఎటువంటి హాని, ఆపద, కీడు, ప్రమాదం సంభవించకుండా క్షేమాన్ని అనుగ్రహించండి. ఆయన అనేకులకు ఇంకా బోధించటకు, అనేకులు నీ వైపు త్రిప్పగలటకు సహాయం చేయండి. బిడ్డలందరూ దీవించి ఆశ్రయించమని ఉదయకాల సమయంలో సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తాం. తిరిగి మేమందరం మరి ఒకసారి కలుసుకునే పర్యంతం మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అత్యున్నత బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి అక్క. మననేనా ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి, ఆయన యొక్క ఆదరణ ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన మన అందరికీ సదాకాలం తోడేయండి. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించటకు ఆయనతోనూ ఆయన నాటిన సంఘములోను సహవాసం కలిగి మరింతగా దేవుని నా మహిమ కొరకు జీవించటకు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.